హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఇయర్ రింగ్స్ మేకింగ్ ఫ్రీ క్లాసెస్లో క్లాస్ 5 అనమాట. సో క్లాస్ 5లో వచ్చేసి కొంచెం యూనిక్ మోడల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దానికోసం అయితే తక్కువ రా మెటీరియల్స్తో మంచి యూనిక్ మోడల్లో ఇయర్ రింగ్స్ మేక్ చేసుకోవచ్చు. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ ఇయర్ రింగ్స్ మేక్ చేస్తూ రా మెటీరియల్స్ ఏమేమి యూస్ చేస్తున్నానో సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే కనుక OHP షీట్ తీసుకొని B7000 గ్లూ అప్లై చేసుకొని 6K ఐ షేప్ సెరామిక్ గోల్డ్ కుందన్స్ని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా 6 కుందన్ని స్టిక్ చేసుకొని మిడిల్లో వచ్చేసి రౌండ్ గ్లాస్ రెడ్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇలానే 6 ప్యాచెస్ని రెడీ చేసుకోవాలి, 2 ఇయర్ రింగ్స్ కలిపి. ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాచెస్ని ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా 2-3 అవర్స్ ఆరనివ్వాలి. సో సరిగా ఆరకుండా వీటిని కట్ చేసామంటే షేప్ అవుట్ అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా OHP షీట్ మీద స్టిక్ చేసుకున్న తర్వాత కనీసం 2-3 అవర్స్ ఆరనివ్వాలన్నమాట. ఎక్సెస్ OHP షీట్ ఏం లేకుండా నీట్గా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి ఐ పిన్స్ని 2 సైడ్స్ ఉండేలాగా నోస్ ప్లయర్తో ఐ పిన్స్ రెడీ చేసుకొని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. లేదు అంటే మిడిల్లో కట్ చేసుకొని ఇలాగా రెండు వైపులా ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలా ఐ పిన్స్ని స్టిక్ చేసుకునేటప్పుడు ఒకవైపు ఫ్లాట్గా ఉండాలి, ఒకవైపు నిలువుగా ఉండాలి. సో ఇలాగ ఉంటేనే మనకి కనెక్ట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా హ్యాంగ్ అవుతాయి అన్నమాట. ఈ ఐ పిన్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా. ఇలా ఐ పిన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత మరలా వీటి మీద వచ్చేసి వ్యాక్స్ షీట్ని స్టిక్ చేసుకోవాలి. అండ్ 2 ఫ్లవర్స్కి వచ్చేసి ఐ పిన్స్తో పాటుగా ఇయర్ రింగ్స్ బేస్ని కూడా స్టిక్ చేసుకోవాలి. అండ్ దాని మీద కూడా వ్యాక్స్ షీట్ స్టిక్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని కూడా 1 to 2 అవర్స్ ఖచ్చితంగా ఆరనివ్వాలి. ఎక్స్ట్రా ఉన్న వ్యాక్స్ షీట్ని నీట్గా కట్ చేసుకొని అగరబత్తితో కాల్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు వీటికి హ్యాంగ్ చేసుకోవడానికి జుమ్కా బేస్ ని రెడీ చేసుకుందాము. సో ఇక్కడ జుమ్కా బేస్ వచ్చేసి నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఈ జుమ్కా బేస్ కి థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవడం కోసము ఇలా గోల్డ్ కలర్ 25 స్ట్రాండ్స్ తీసుకొని రెండు వైపులా గ్లూ అప్లై చేసుకొని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. సో ఈ థ్రెడ్ కి ఈ 25 స్ట్రాండ్స్ కి రెండు వైపులా గ్లూ అప్లై చేసుకోవాలి. ఈ జుమ్కాకి లోపల వైపున ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థ్రెడ్ ని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆరనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత నార్మల్ బ్యాంగిల్స్ కి ఏ విధంగా అయితే థ్రెడ్ ర్యాపింగ్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ లో ఈ విధంగా ఒక ఫింగర్ తో థ్రెడ్ ని హోల్డ్ చేస్తూ ఇలా హోల్లో నుండి రెండో వైపు కూడా ఈ 25 స్ట్రాండ్స్ కి గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకున్నాం కదా. సో ఈ హోల్లో ఈజీగా ఈ హోల్లో నుండి తీసుకొచ్చి జుమ్కా బేస్ హోల్లో నుండి తీసుకొచ్చి ర్యాప్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో వచ్చేసి కొద్దిగా గ్యాప్ వస్తూ ఉంటుంది. సో ఈ గ్యాప్ని మరలా మనము ఈ జుమ్కా మొత్తము కంప్లీట్ అయిన తర్వాత మరలా రిపీట్ చేస్తూ థ్రెడ్ని ర్యాప్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ అనేది, బట్ నీట్గా వచ్చేలాగా ఇలా సరి చేసుకుంటూ థ్రెడ్ని కరెక్ట్గా ర్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా జుమ్కా మొత్తము కంప్లీట్గా థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత లోపల వైపు వచ్చేసి మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని ఈ థ్రెడ్ని స్టిక్ చేసుకొని ఎక్సెస్ ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో జుమ్కాని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ జుమ్కాల్ని డిజైన్ చేసుకోవడం కోసము ఫ్యాబ్రిక్ గ్లూని ఈ విధంగా లైన్గా అప్లై చేసుకొని దీని మీద రౌండ్ 3mm గ్లాసీ రెడ్ని స్టిక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ లైన్ వచ్చేసి 3mm రౌండ్ సెరామిక్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సో లేదు అంటే వీటికి ఆల్టర్నేట్గా స్టోన్ చైన్ కూడా యూస్ చేయొచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో కుందన్స్ని మార్చి ఒక లైన్ రెడ్ ఒక లైన్ సెరామిక్ కుందన్స్ని ఇదే విధంగా జుమ్కా మొత్తము కంప్లీట్ అయ్యేంత వరకు స్టిక్ చేసుకోవాలి. సో మన ఛానల్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సైజెస్, కలర్స్, అన్ని రకాల హ్యాండ్మేడ్ జ్యువెలరీ కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ బల్క్లో కూడా
కస్టమైజేషన్ చేసిస్తాము. రిటర్న్ గిఫ్ట్స్ పర్పస్గా కాంబోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా 2 జుంకాల్ని కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్ ప్యాచెస్ని ఎక్స్ట్రా ఉన్న వ్యాక్స్ షీట్ని నీట్గా కట్ చేసుకొని అగరబత్తితో కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ జుంకాల్ని హ్యాంగ్ చేసుకోవడం కోసము హెడ్ పిన్ తీసుకొని హెడ్ పిన్కి ఇలా గోల్డ్ బాల్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ జుంకాలో నుండి తీసుకొచ్చి పైన మరొక గోల్డ్ బాల్ వేసుకొని ఇప్పుడు దీన్ని ఐపిన్ లాగా నోస్ ప్లేయర్ ఉపయోగించి ఐపిన్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బుట్టకు వచ్చేసి ఫస్ట్ మనము ఇయర్ రింగ్ బేస్ని అటాచ్ చేసుకున్న ఫ్లవర్ ప్యాచ్ని ఇలాగా కనెక్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఒక ఐపిన్ అనేది ఫ్లాట్గా, ఒక ఐపిన్ అనేది నిలువుగా చేసుకుంటేనే మనకి కరెక్ట్గా హ్యాంగ్ అవుతాయి అన్నమాట. సో సేమ్ ఇలానే మిగతా ఫ్లవర్ ప్యాచెస్ని కూడా కనెక్ట్ చేసుకోవాలి 2 జుమ్కాస్కి. ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత చివరి ఫ్లవర్కి వచ్చేసి ఎక్స్టెన్షన్ చైన్ని హ్యాంగ్ చేసుకోవాలి. ఈ ఇయర్ రింగ్స్ని మనము చెవి చుట్లు అంటాం కదా, సో అలా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే మాటిలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఇయర్ రింగ్స్ మాటిలు వేరువేరుగా కాకుండా ఇలా ఒకే దాంట్లో ఇయర్ రింగ్స్ని ఈ విధంగా మేక్ చేసుకోవచ్చు. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అండ్ ఇయర్ రింగ్స్ మీకు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. అండ్ క్లాసెస్ వైజ్గా ఇయర్ రింగ్స్ అనేవి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసాం కదా, సో వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.